ఇక జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఒప్పుకోము, అట్లా చేస్తే దక్షిణాదికి తీరని నష్టం. అఖిలపక్ష భేటీలో నేతల వెల్లడి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం. అన్యాయాన్ని కలిసికట్టుగా ఎదిరించాలి బట్టి. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. అక్బరుద్దీన్ ఓవైసీ. పోరాటాన్ని కొనసాగిద్దాం. కూడంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ. సమావేశానికి బీఆర్ఎస్ బీజేపీ దూరం. సో ఈసారి కూడా అంటే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని గత కొన్ని రోజులుగా అంటే సౌత్ వర్సెస్ సెంట్రల్ అన్నది నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో అయితే కనుక ఇలా అంటే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే కనుక మేము ఒప్పుకోము, ఇది దక్షిణాదికి నష్టమే చేకూరుస్తుంది అని చెప్పేసి చెప్పారు. దీనికి సంబంధించి అయితే కనుక ఈ సమావేశానికి గతంలో పెట్టిన సమావేశానికి కూడా బీజేపీ బీఆర్ఎస్ దూరంగా ఉంది. ఈసారి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇక ఈ అన్యాయాన్ని అందరం కలిసికట్టుగా ఎదుర్కొందామని చెప్పేసి డిప్యూటీ సీఎం చెప్పగా, ఇక అక్బరుద్దీన్ ఓవైసీ అయితే కనుక దీని గురించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామని చెప్పేసి ఒక సూచన అయితే కనుక చేశారు. ఇక ఈ పోరాటాన్ని అంటే దక్షిణాది రాష్ట్రాల అంటే ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో దీనిపైన అయితే కనుక దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లకుండా పోరాటం కొనసాగిద్దామని చెప్పేసి మరికొంతమంది చెప్పడం జరిగింది. ఇక నింగి నుంచి నేలకు 9 నెలల తర్వాత తిరిగి వస్తున్న సునీత రేపు తెల్లవారుజామున ల్యాండింగ్. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ సముద్రంలో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ అక్కడి నుంచి నేరుగా నాసా సెంటర్ కు తరలింపు. రిటర్న్ జర్నీ స్కెడ్యూల్ ప్రకటించిన సైంటిస్టులు. ప్రక్రియ మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయనున్న నాసా. ఇబ్బంది పెట్టనున్న అనారోగ్య సమస్యలు. కొన్ని నెలల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆస్ట్రోనాట్స్. 9 నెలల నుంచి అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్ అలాగే విల్మోర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రేపు ఉదయం అంటే రేపు తెల్లవారుజామునకైతే కనుక ఫ్లోరిడాలోని అట్లాంటిక్ సముద్రంలో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ లో అయితే కనుక ల్యాండ్ అవ్వబోతున్నారు అని చెప్పి చెప్తున్నారు. అక్కడి నుంచి నాసా స్పేస్ సెంటర్ కి అయితే కనుక వెళ్తారు అని చెప్పారు. ఇక దీని గురించి అంటే రిటర్న్ జర్నీ డీటెయిల్స్ మొత్తం సైంటిస్టులు ప్రకటించారు. లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తున్నారు. ప్రక్రియ మొత్తం చేస్తామని చెప్పేసి నాసా చెప్పింది. కాకపోతే ఇన్ని నెలలు అంతరిక్షంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు అయితే కనుక వాళ్ళని ఇబ్బంది పెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నెలల పాటు అయితే కనుక వీళ్ళు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తోంది ఈ ఆస్ట్రోనాట్స్ ఇద్దరు అని చెప్పేసి చెప్తున్నారు. మొత్తానికి ఇది చాలా ఎంతో సంతోషకరమైన వార్త, శుభ పరిణామం. 9 నెలల తర్వాత భూమి మీదకి రాబోతున్నారు సునీత విలియమ్స్ అలాగే విల్మోర్ ఇద్దరు.